ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క శిష్యులలో ఒక్కరైనటువంటి తోమా గారు భారతదేశం ఎప్పుడొచ్చారు, ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు అనేది మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఎప్పుడో ఒకప్పుడు నేను భారతదేశం వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో భారతదేశానికి అప్పటికి సువార్త రాలేదు అని చెప్పి గ్రహించి రాజుగారి దగ్గరికి తీసుకొచ్చారు. మొట్టమొదటిసారి భారతీయ ప్రజలే వెళ్ళి ఆ యొక్క పరిశుద్ధ తోమాని భారతదేశానికి తీసుకుని వచ్చారు. మీకు తోమా అంటే ఇష్టం లేదా? ఇప్పుడు పరలోకం వెళ్ళిన తర్వాత తోమాకి షేక్ హ్యాండ్ ఇస్తారా? పరలోకం వెళ్ళిన తర్వాత తోమా గారిని కలుస్తారా? పరలోకం వెళ్ళిన తర్వాత తోమా గారితో మాట్లాడాలని ఉందా? యేసు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి తోమా భారతదేశాన్ని ప్రేమించాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. పరిశుద్ధుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. కొద్ది నిమిషాలు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. జూలై నెల 3వ తేదీన ఇండియన్ క్రిస్టియన్ డే. జూలై నెల 3వ తేదీన ఇండియన్ క్రిస్టియన్ డే అంటే భారతీయ క్రైస్తవ దినోత్సవం. ఎందుకని ఈరోజు మీకు నేను గుర్తు చేశానంటే, రాబోయేటువంటి జూలై నెల 3వ తారీఖున ఇండియన్ క్రిస్టియన్ డే అని ఎందుకని ఇప్పుడే చెప్పానంటే, ఇండియన్ క్రిస్టియన్ డే కోసం, భారతీయ క్రైస్తవ దినోత్సవం కోసం ప్రార్థన చేస్తారని. ఏంటండి ఈ భారతీయ క్రైస్తవ దినోత్సవం అని అడిగితే, పరిశుద్ధ తోమా గారు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులలో ఒక్కరైనటువంటి పరిశుద్ధ తోమా భారతదేశానికి వచ్చి, భారతదేశంలో క్రీస్తు శకం 72వ సంవత్సరం, మరలా చెప్తున్నాను, క్రీస్తు శకం 72వ సంవత్సరం పరిశుద్ధ తోమా గారిని ప్రభువైన యేసయ్య ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులలో ఒక్కరైనటువంటి పరిశుద్ధ తోమా గారిని క్రీస్తు శకం 72వ సంవత్సరంలో మన భారతదేశంలో కొంతమంది దుండగులు ఆయనను బళ్ళతో పొడిచి చంపేసినటువంటి రోజు. యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులలో ఒక్కరైనటువంటి తోమా మన భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి, క్రైస్తవ్యానికి, భారతదేశానికి, బైబిల్కి, భారతదేశానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంబంధం లేదని వారితో చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్ని భూమి మీద ఏర్పాటు చేసుకుంటే, 12 మంది శిష్యుల్లో ఒకరైనటువంటి తోమా భారతదేశానికి వచ్చారు. భారతదేశంలో జీవించాడు. ఇదే భారతదేశపు గాలి పీల్చాడు. ఇదే భారతదేశపు నీళ్లు త్రాగాడు. ఇదే భారతదేశీయులతో కలిసి జీవించాడు. ఇదే భారతదేశంలో ప్రాణాలు అర్పించాడు. ఇదే భారతదేశంలో తన రక్తాన్ని కార్చాడు. ఇదే భారతీయ ప్రజల సంక్షేమం కోసం, భారతీయ ప్రజల సమృద్ధి కోసం, భారతీయ ప్రజల సర్వోభివృద్ధి కోసం ప్రార్థన చేసినటువంటి భక్తుడు, వీరుడు, ప్రార్థనా వీరుడు మనం చెప్పుకుంటున్నటువంటి తోమా గారు. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యుల్లో 12 మంది శిష్యులు తోమా గారిని భారతదేశం ఆయన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి పంపించారు. మీకు కొన్ని విషయాలు చెప్పిన తర్వాత వాక్యంలో నేను వెళ్తాను. బాగా గమనిస్తే పరిశుద్ధ తోమా గారు ఎప్పుడు వచ్చారు భారతదేశం? మీకు కొన్ని విషయాలు, ఈ విషయాలు మీ మనసులో పెట్టుకోవాలి. భారతదేశం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శిష్యులలో ఒక్కరైనటువంటి తోమా గారు భారతదేశం ఎప్పుడు వచ్చారు? క్రీస్తు శకం 49వ సంవత్సరంలో వచ్చారు. క్రీస్తు శకం 49వ సంవత్సరంలో వచ్చారు. ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు అనేది మీకు కొన్ని విషయాలు చెప్పాలి.
మేడగదిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు యేసుక్రీస్తు యొక్క శిష్యులందరూ. మేడగదిలో యేసయ్య వెళ్ళే ముందు ఆయన నేను వెళ్తున్నాను, రాబోతున్నాను, నేను మరలా వస్తానని చెప్పి ఆయన మరణించి సమాధి చేయబడిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం కోసం శిష్యులందరూ కనిపెడుతున్నారు మేడగదిలో. అదే సమయానికి ప్రపంచంలో ఉండేటువంటి అనేక మంది చాలా దేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేసేవారు, వర్తకం చేసేవారు, అంటే వ్యాపారం చేసేవారు. గతంలో మీరు ఎప్పుడైనా విన్నారా? మా తాత, మా ముత్తాత రంగూన్ వెళ్ళాడండి అని చెప్పేవారు. రంగూన్. అలాగే ఇజ్రాయేలు దేశం కూడా వెళ్ళేవారు అప్పట్లోనే మన భారతీయులు. ఎందుకోసం అంటే వ్యాపారం చేయడానికి. భారతదేశంలో ఉన్నాయి అక్కడ అమ్మడానికి, అక్కడ దొరికేవి భారతదేశం తీసుకురావడానికి ఆ ప్రజలు ఓడలో ప్రయాణం చేసేవారు. బాగా గమనించాలి. అలాగా అనేక మంది భారతదేశం నుండి వెళ్తూ ఉంటే తమిళనాడు నుండి మేడగది ఉన్నటువంటి ఆ ప్రాంతానికి, ఇప్పుడు అది పెద్ద సిటీలో పెద్ద సెంటర్ అన్నమాట, ఆ ప్రాంతానికి భారతదేశం నుండి తమిళనాడు నుంచి కొంతమంది వర్తకులు వెళ్ళారు, వ్యాపారస్తులు వెళ్ళారు. అక్కడ అదే రోజు మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. మొట్టమొదటిసారి సంఘం మీదకి పరిశుద్ధాత్మ దిగి రావడం. పరిశుద్ధాత్మ దిగి రావడంతో అక్కడ ఉండేటువంటి ప్రజలు భాషలతో మాట్లాడుతున్నారు, అన్య భాషలతో మాట్లాడుతున్నారు. అక్కడ ఉండేటువంటి శిష్యులు, అక్కడ ఉండేటువంటి 120 మంది ప్రజలు భాషలతో బిగ్గరగా మాట్లాడుతున్నారు. ఆ సెంటర్లో నిలబడిన వాళ్ళందరికీ కూడా గొళ్ళుమంట ఒక మేడలోంచి శబ్దం వినిపిస్తోంది. అప్పుడే ఆ మేడగది ప్రాంతానికి భారతదేశం నుంచి, తమిళనాడు నుంచి వెళ్ళినటువంటి ఆ ప్రజలు ఒక మాట విన్నారు. ఆ మాట ఏంటంటే, కొన్ని మాటలు వింటున్నారు. ఆ మాటలు ఏంటంటే, తమిళంలో ఒక వ్యక్తి ఎవరో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. తమిళంలో మేడగదిలో ఎవరో ఒక అతను దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అన్య భాషలు అని బైబిల్లో ఉంది. అన్య భాషలు అంటే ఏంటంటే, ఒకటి అన్య భాషలంటే భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ మనం మాట్లాడేటువంటి భాష మరి ఎక్కడైనా మాట్లాడి ఉండి ఉండవచ్చు. బాగా అర్థం చేసుకోవాలి. భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా మనం భాష మాట్లాడతాం కదా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, ఆ భాష అలాంటి భాష ఎక్కడో ఉండి ఉండొచ్చు. లేదా మనం మాట్లాడేటువంటి పరిశుద్ధాత్మతో నిండినప్పుడు మాట్లాడే భాష దేవదూతల భాష అయినా అయి ఉండొచ్చు. అంటే దేవుని భాష దేవదూతల భాష అయినా అయి ఉండొచ్చు. లేదా ప్రపంచంలో మరి ఏ దేశంలోనైనా ఎక్కడైనా ఇలాంటి భాష ఉండి ఉండవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విధంగా 2 విధాలుగా జరుగుద్ది. ఇప్పుడు తమిళంలో దేవుని ఆరాధిస్తున్నాడు ఒక వ్యక్తి. ఎవరో భారతదేశం నుంచి తమిళనాడు నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి. ఇదేంటి, మా భారతదేశం నుంచి తమిళనాడు నుంచి మేము వచ్చాం, ఇక్కడ ఎవరో తమిళానికి చెందినటువంటి మా రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఉన్నారు, ఎవరు అని అడిగితే పైకి వెళ్ళి అక్కడంతా చూసేసరికి, ఎంక్వైరీ చేసేసరికి ఆ వ్యక్తి ఎవరో కాదు, హీ ఈజ్ నన్ అదర్ దాన్ సెయింట్ థామస్. పరిశుద్ధ తోమా గారు తమిళంలో మాట్లాడుతున్నాడు. అంతకుముందు ఎప్పుడు ఆయన తమిళం మాట్లాడలేదు, అదే మొట్టమొదటిసారి తమిళం మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పేతురు దగ్గరికి, యోహాను దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా ఈ వ్యక్తి తమిళం మాట్లాడుతున్నాడు, ఈ వ్యక్తి ఎప్పుడైనా భారతదేశానికి సంబంధించిన వాడు అంటే వాళ్ళు చెప్పారు, ఎప్పుడు భారతదేశం రాలేదండి ఆయన. వాళ్ళకి అర్థమైంది తోమాని దేవుడు భారతదేశం పంపించబోతున్నాడు దేశానికి. అప్పటికి దేవునికి మహిమ కలుగును గాక. అప్పటి నుండి ప్రార్థన చేస్తున్నారు ఆ యొక్క శిష్యులందరూ, అక్కడ ఉండేటువంటి సంఘం అంతా. తోమా కూడా ప్రార్థన చేసుకుంటున్నాడు. క్రీస్తు శకము 49వ సంవత్సరం, అంటే యేసు ప్రభు ఎప్పుడు చనిపోయాడు? 33.5 సంవత్సరాలు బ్రతికాడు కదా. ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికి చనిపోయిన తరువాత
49వ సంవత్సరంలో తోమా గారు భారతదేశం రావడం జరిగింది. ఎలా వచ్చాడో చెప్తాను మీకు. పంజాబ్ రాష్ట్రం, మన భారతదేశంలో పంజాబ్ రాష్ట్రం, ఆ రాష్ట్రంలో గోండోపోరిస్ అనేటువంటి ఒక రాజుగారు ఉండేవారు. మరలా చెప్తున్నాను, గోండోపోరస్ అనేటువంటి ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారు పంజాబ్ రాష్ట్రంలో కొంత ప్రాంతాన్ని పాలించేవాడు. క్రీస్తు శకం 49వ సంవత్సరంలో, క్రీస్తు శకం 49వ సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రంలో గోండోపోరస్ అనేటువంటి రాజుగారు పంజాబ్ రాష్ట్రంలో కొంత ప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఆ రాజుగారు ఒక అంతఃపురాన్ని కట్టుకోవాలనుకున్నాడు. భారతదేశంలో ఎవరు చక్కగా నిర్మాణం చేస్తారని అందరినీ చూశాడు. రాళ్లతో కట్టాలి, ఆ తర్వాత చెక్కలతో నిర్మించాలి. ఇదివరకు కూడా అందరి పెంకిటిళ్ళే కదండి, చెక్కలతోటే ఎక్కువ నిర్మాణాలు జరిగాయి. ఆ అంతఃపురం కూడా, ఆ రాజనగరి కూడా చెక్కలతో నిర్మాణం చేయాలి. ఏదో చేసేయడం కాదు, రాజనగరిగా ఉండాలి, అంతఃపురంగా ఉండాలి. ఎవరు చేస్తారా చెక్క పని అంత నైపుణ్యంగా అని భారతదేశం అంతా వెతికారు. కొంతమంది కనిపించారు, కానీ ఆ గోండోపోరస్ అనేటువంటి వ్యక్తికి వీరి యొక్క నైపుణ్యత నచ్చలేదు. అప్పుడు ప్రపంచంలో ఇంకెవరైనా ఉన్నారేమో చెక్క పని నైపుణ్యంగా చేసేవాళ్ళు, వెదకి పట్టరండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలో ఉండేటువంటి ఆ యొక్క గోండోపోరస్ రాజరికంలో ఉండేటువంటి ప్రజలలో కొంతమంది ముఖ్యమైనటువంటి వారు, మంత్రులు, ప్రపంచ దేశాలని పర్యటిస్తూ ఎక్కడున్నాడు చెక్క పని చేసే నైపుణ్యత కలిగిన వాడని చూస్తే ఇజ్రాయేలు దేశం వెళ్ళినప్పుడు ఇజ్రాయేలు దేశంలో తోమా అనేటువంటి భక్తుడు చక్కని నైపుణ్యత కలిగినటువంటి చెక్క పని చేసేటువంటి కార్పెంటర్ అని చెప్పి గ్రహించి రాజుగారి దగ్గరికి తీసుకొచ్చారు. మొట్టమొదటిసారి భారతీయ ప్రజలే వెళ్ళి ఆ యొక్క పరిశుద్ధ తోమాని భారతదేశానికి తీసుకుని వచ్చారు. అది క్రీస్తు శకం 49. గోండోపోరస్ అనేటువంటి ఆ రాజు ఆ యొక్క తోమా గారిని కూర్చోబెట్టి మాట్లాడి ఆయనకి చాలా విలువైన కానుకలు ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు. మీరు ఇక్కడ ఈ నిర్మాణం అంతా పని అయిపోవాలి, మీరు చక్కగా నిర్మాణం చేయాలని ఆ డబ్బు అంతా తీసుకున్నాడు. భారతదేశంలో ఉండేటువంటి పేద ప్రజలను చూసి పరిశుద్ధ తోమా గారి యొక్క మనసు చలించిపోయింది. ఆ రాజుగారు ఆ మంత్రుల ఎదుటనే పేద ప్రజలకి తనకి ఇచ్చినదంతా పంచిపెట్టేశాడు. నువ్వు ఇంటికి పట్టుకెళ్ళవా? లేదు, నేను భారతదేశంలో ఉండిపోతానని అన్నాడు. పేద ప్రజలకి పనిచేశాడు. అక్కడే పనిచేసిన తర్వాత తనకు ఉండేటువంటి నైపుణ్యతతో అద్భుతమైనటువంటి రాజనగరిని రాజుకి అంతఃపురాన్ని కట్టాడు. అది ఎక్కడో తెలుసా? పంజాబ్ రాష్ట్రంలో గోండోపోరస్ అనేటువంటి రాజు యొక్క నిర్మాణం అది. సరే, రాజుగారు గృహప్రవేశం అయిపోయాడు. అయిపోయిన తర్వాత రాజుగారి యొక్క కుమారుడు ఘాట్, అతని పేరు ఘాట్ అనే వ్యక్తి చచ్చిపోయాడు. చనిపోతే థామస్, పరిశుద్ధ తోమా అనేటువంటి ఆయనకి తెలిసింది. వెంటనే రాజుగారితో పరిచయం, తాను కట్టిన ఇల్లే. అక్కడికి వెళ్ళి ఈ గోండోపోరస్ అనేటువంటి రాజుగారి యొక్క కుమారుడైనటువంటి ఘాట్ మీద చెయ్యుంచి ప్రార్థన చేయగానే నమ్మండి, చనిపోయిన ఘాట్ తిరిగి లేచాడు. ఆ పరిస్థితిని ప్రజలందరూ చూసి ఆశ్చర్యపోయి తోమా దగ్గరికి ప్రజలు వచ్చి, ఎందుకు ఇలా చేయగలిగవనంటే, నేను వెంబడించినటువంటి వాడు యేసు అని చెప్పి సువార్త చెప్పడం ప్రారంభించాడు. తోమా దగ్గరికి ప్రజలు వందలాదిగా వేలాదిగా రావడం ప్రారంభించారు. అప్పట్లోనే ఈ తోమా వెనకాల ఎంతమంది జనం ఉంటే ప్రమాదం వస్తుంది, భారతదేశంలో ఇతనొక రాజ్యాన్ని నిర్మించుకుంటాడేమో అని చెప్పి భారతదేశంలో ఉన్న అనేక మంది ప్రజలు తోమాని దేశం నుంచి బయటికి తరిమేయాలని భయపెట్టి తనంతట తాను వెళ్ళిపోయేటట్టుగా చేస్తే పరిశుద్ధ తోమా భారతదేశాన్ని విడిచిపెట్టి
ప్రక్కనే ఉండేటువంటి ఒక ద్వీపం, ఆ ద్వీపం పేరు సోకటరీ. సోకటరీ అనేటువంటి ద్వీపంలోనికి వెళ్ళిపోయాడు తోమా. వెళ్ళిపోయిన తర్వాత సోకటరీ అనే ద్వీపంలో కొంతమంది ప్రజలుంటే వాళ్ళకి సువార్త చెప్పాడు. అక్కడ సువార్త చెప్పిన తర్వాత పరిశుద్ధాత్మ ప్రేరణతో నేను చనిపోతాను, భారతదేశం వెళ్ళిపోవాలని చెప్పి తిరిగి క్రీస్తు శకం 52లో తిరిగి వచ్చేసాడు భారతదేశానికి. 52వ సంవత్సరంలో తోమా భారతదేశానికి తిరిగి వచ్చేసిన తర్వాత ఎక్కడికి వచ్చాడో తెలుసా? తమిళనాడు రాష్ట్రం వచ్చాడు. తమిళనాడు రాష్ట్రం వచ్చి తమిళనాడులో అనేకమైనటువంటి ప్రాంతాలలో తమిళం మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరిచాడు. తమిళనాడులో సువార్త చేశాడు. అక్కడ నుండి చైనా దేశం వెళ్ళాడు. చైనా దేశంలో సువార్త చేసి చైనా దేశంలో కూడా సంఘాలు నిర్మించాడు. చైనా నుంచి లేదు నేను ఉండేది భారతదేశం కదా, నా దేవుడు నన్ను భారతదేశం వెళ్ళిపోమన్నాడని తిరిగి చైనా నుంచి భారతదేశం వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడో తెలుసా? కేరళ వచ్చాడు. కేరళలో జరిగింది. ఇప్పుడు తోమా గారు అన్నాడు, ఇదిగో ఈ నీళ్లు పైకి ఇస్తున్నారే, నేను ఈ యొక్క నీళ్లను పైకి అలా చిమ్ముతాను, అవి నా దేవుడు స్వీకరిస్తాడు అని చెప్పి ఈ యొక్క తోమా గారు నీటిని తీసుకుని పైకి వారి ముందే ఇలా పైకి వేసేసరికి ఆ యొక్క నీళ్లు వెండి బంతిలాగా పైకి వచ్చి అవి మాయమైపోయినటువంటి చరిత్ర సంఘటన మనం చూస్తాం. ఆ విధంగా కేరళ రాష్ట్రంలో పరిచర్య ప్రారంభించి 7 సంఘాలను కట్టాడు. 7 చోట్ల. దేవునికి స్తోత్రం. ఏ ఊళ్ళల్లో సంఘాలు నిర్మించాడో కూడా నేను చెప్తాను. ఏ ఊళ్ళలో సంఘాన్ని నిర్మించాడో కూడా నేను చెప్తాను. చూడండి, బాలూరు కేరళ రాష్ట్రంలో, తర్వాత సిరంగనూర్, తర్వాత మారూర్, కోకమంగళం, కోయల్, నిరణం, కొల్లం అనేటువంటి 7 పట్టణాల్లో మనము ఆరాధిస్తున్నటువంటి క్రీస్తు యేసు శిష్యుడైనటువంటి తోమా సంఘాలు నిర్మించాడు. ఇప్పటికీ అవి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదంతా యథార్థ చరిత్ర. ఇదంతా యథార్థ చరిత్ర. అంతేకాదు, ఆయన తమిళనాడు, కేరళ నుంచి తమిళనాడు వచ్చాడు. మరలా తమిళనాడులో ప్రస్తుతం ఎయిర్పోర్ట్ ఉంది. తమిళనాడులో, చెన్నైలో, మద్రాసులో ఎయిర్పోర్ట్కి 15 కిలోమీటర్ల దూరంలో చినమలై అనేటువంటి ఒక కొండ ఉంది. చినమలై ఇప్పటికీ ఉంది. ఆ కొండ, చినమలై కొండ మీద ప్రార్థన చేసుకునేవాడు. ప్రజలందరూ చినమలై కొండ మీదకి వందలాది మంది, వేలాది మంది వెళ్ళిపోయేవారు. మద్రాసులో, తమిళనాడులో వెళ్ళిపోతే ప్రజలందరూ ఇలా వెళ్ళిపోతున్నారని చెప్పి అక్కడ ప్రజలు ఏమైనా ఈ యొక్క తోమాని చంపేయాలనేటువంటి దురుద్దేశంతో ఒకరోజు బళ్ళాలు పట్టుకుని తోమాను చంపడానికి వెళ్తే తోమా అక్కడి నుంచి, ప్రభువా, ఒకవేళ ఈ దేశానికి నా ప్రాణం ఇంకా అవసరమా, నేను పారిపోతున్నానని చెప్పి పరుగులెత్తుకుంటూ ముందు వెళ్తున్నాడు. వెనుక బళ్ళాలు తీసుకుని జనాలు పరిగెడుతున్నారు మన భారతదేశంలో. అలా వెళ్తూ వెళ్తూ ఆ కొండ సెయింట్ థామస్ కొండ, సెయింట్ థామస్, ఆ కొండ మీదకి వెళ్ళి సరికి అలసిపోయాడు. వెనుక నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి బళ్ళాలతో పొడిచి చంపేశారు తోమాని మన భారతదేశంలో. అక్కడే ఒక గుడి కట్టారు, సెయింట్ థామస్ చర్చ్ అని. నేను ఆ సెయింట్ థామస్ చర్చ్ మీదకి, ఆ కొండ మీదకి వెళ్ళి వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఒకవేళ మీరు చూడాలంటే ఆ సెయింట్ థామస్ చర్చ్ ఎలా ఉంది, ఏంటి, ఎక్కడ తోమాని గారిని చంపేశారన్నది మీరు చూడొచ్చు. ఇప్పుడు చెప్పండి, బైబిల్కి భారతదేశానికి సంబంధం ఉందా? ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు వారికి భారతదేశానికి సంబంధం ఉందా? ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారు భారతదేశాన్ని కూడా ప్రేమించారా? ప్రేమించారు. కాబట్టే తన శిష్యులలో ఒక్కడైన తోమా గారిని భారతదేశం పంపించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాగా గమనించాలి. ఇప్పుడు నేను చెప్తాను తోమా గారి గురించి కొన్ని విషయాలు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. మీరు చెప్పండి, ఎవరైనా ఏంట్రా ఈ మతం మన మతం కాదు, ఈ పుస్తకం మంద కాదు అని అడిగితే మీరు చెప్పాలి, భారతదేశంలో యేసుక్రీస్తు యొక్క శిష్యుడైనటువంటి ఒక తోమా గారు వచ్చి సువార్త చెప్పాడని చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన్ని చంపేసిన రోజు ఏ రోజో తెలుసా? జూలై 3. ఆ జూలై 3నే ఇండియన్ క్రిస్టియన్ డే అంటారు. కాబట్టి మీరు జూలై 3ని తోమా గారి కోసం ప్రార్థన చేయాలి. తోమా నడిచినటువంటి భారతదేశం కోసం ప్రార్థన చేయాలి. ఆయన చనిపోతూ ఒక మాట అన్నాడట, ప్రభువా, ఈ భారతీయులు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా నన్ను చంపేస్తున్నారు, ఈ భారతదేశ ప్రజలందరినీ రక్షించు అని చెప్పి ప్రార్థన చేసి చనిపోయాడట. మనం కూడా ప్రార్థన చేయాలి. తోమా గారి కోసం కొన్ని విషయాల్లో మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక 15 గంట 20 నిమిషాల్లో ఈ యొక్క వర్తమానం నేను ముగిస్తా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే తోమా గారి గురించి ఇంట్రడక్షన్ చెప్పడానికి 15 గంట తీసుకున్నాను నేను. హల్లెలూయా. గమనించండి, కొన్ని విషయాలను చదువుదాం. తోమా గారి కోసం పెద్దగా విషయాలు ఏమీ బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు, సువార్తల్లో మాత్రమే ఉంది. అపోస్తుల కార్యంలో ఒక చోటు ఉంది. సువార్తల్లో మత్తయి సువార్తలో 12 మంది శిష్యుల పేర్లు రాసినప్పుడు మత్తయి గారు తోమా అని రాశాడు. ఇంకంతే. ఇంక తోమా గారి గురించి మత్తయి గారు ఏమి రాయలా. మార్కు గారు కూడా అంతే, 12 మంది శిష్యుల పేర్లు రాసినప్పుడు తోమా గారు అని రాశాడు. ఇంక వివరాలు ఏమీ రాయలేదు. లూకా గారు కూడా అంతే, తోమా గారి గురించి 12 మంది శిష్యుల పేర్లు రాసినప్పుడు తోమా అని రాశాడు, లూకా గారు కూడా. కానీ యోహాను మాత్రం తోమా గురించి చాలా విషయాలు రాశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని యోహాను గారికి భారతదేశానికి కూడా చాలా సంబంధం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే చెప్పకపోతే తోమా గారి గురించి మనకి తెలియదు కదా. ఆయన రాసిన సువార్త కానీ, 3 పత్రికలు ఉన్నాయి, అవి కానీ, ప్రకటన గ్రంథం కానీ ఆటోమేటిక్గా మన భారతదేశానియే. హల్లెలూయా. బాగా గమనించాలి. ఇప్పుడు కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 14వ వచనం నుంచి. లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. ఆయనను అతని యొద్దకు మనం వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పాను. ఇలా వినాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న సమయంలో బేతనియ అనేటువంటి పట్టణానికి వచ్చినప్పుడు, బేతనియ పట్టణంలో లాజరు అనేటువంటి ఒక యవ్వనస్తుని కుటుంబం దగ్గరికి వచ్చేవాడు. అక్కడ మరియా, మార్తా అనేటువంటి 2 ఉండేవారు. వారింటికి వచ్చి జనసమూహంతో వారింటికి వచ్చినప్పుడు, జనసమూహంతో వచ్చిన యేసయ్యకును జనసమూహానికి వాళ్ళంతా కూడా భోజనం పెట్టేవారు. ఆ గృహంలో 3 ఉండేవారు, మరియా, మార్తా, లాజరు. లాజరుకు ఒకసారి ప్రాణం బాగోలేదు, అంటే ఆరోగ్యం బాగాలేదు. యేసు ప్రభుకి కబురు పంపించింది మరియా, మార్తలిద్దరూ. ఏమని? యేసయ్యా, నీకు బాగా ఇష్టమైనటువంటి లాజరు ఆరోగ్యం బాగలేదు అని చెప్పి యేసయ్య దగ్గరికి వెళ్ళి చెప్పారు. కానీ యేసయ్య విన్నాడు, కానీ అస్సలు పట్టించుకోలేదు. యేసు ప్రభు పట్టించుకోలేదని మరియా, మార్తలకి కోపం వచ్చింది. మనకు అప్పుడప్పుడు వస్తుంది కదా దేవుని మీద. అలాగే మరియా, మార్తకు కూడా కోపం వచ్చింది, దేవుడు పట్టించుకోవడం లేదని. 4 రోజులు అయిపోయిన తర్వాత యేసు ప్రభు లాజరు దగ్గరికి వెళ్దామని చెప్పి శిష్యులతో అన్నాడు. అంటూ శిష్యులతో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయం మనం ఇందాక చదువుకున్నటువంటి 14వ వచనం. కావున యేసు, లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. నేను అక్కడ లేను, నేను ముందే వెళ్ళాను అనుకోండి, లాజరు చచ్చిపోడు. లాజరు చనిపోయాడు. ఇప్పుడు వెళ్దాం. ఎందుకో తెలుసా?
మీరు నమ్మాలి కదా. చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారో లేదో అని మీరు నమ్మాలి కదా. అందుకని నేను అక్కడికి వెళ్ళలే. అదే అన్నాడు, లాజరు చనిపోయిన మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. ఆయనను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండి అని స్పష్టముగా వారితో చెప్పాను. స్పష్టంగా చెప్పాడు, చచ్చిపోయాడు అయినా వెళ్దాం అని శిష్యులతో చెప్తున్నాడు. అందుకు దిదుమ అనబడిన తోమ, అంటే మన తోమ, మన భారతదేశం వచ్చిన తోమ అంటున్నాడు. దిదుమ అనబడిన తోమ. దిదుమ అంటే ఏంటో తెలుసా? కవల పిల్లలు అని. అంటే తోమ కవల పిల్లల్లో ఒక్కడన్నమాట. చూడండి, కవల పిల్లలో ఒకడైనప్పుడు ఆ మిగిలినటువంటి తన యొక్క సోదరుడి కోసం ఒక్క విషయం కూడా బైబిల్లో వ్రాయబడలేదు. కానీ దిదుమ అనేది పదం కవల పిల్లలకి వాడతారు. తోమ యొక్క అన్నో తమ్ముడో అక్కో చెల్లో ఉండాలి, వాళ్ళ కోసం వ్రాయలేదు. కానీ తనతో కలిసి పుట్టినటువంటి ఆ బిడ్డను కూడా విడిచిపెట్టి భారతదేశం వచ్చేసాడు తోమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత త్యాగం చేశాడో చూడండి. తోమ వచ్చి ఇప్పుడు లాజరు ఇంటికి యేసు ప్రభు వెళ్దామని అంటున్నాడు కదా, చచ్చిపోయాడు అబ్బాయి, మీకోసమే నేను వెళ్ళలేదు, మీరు నమ్ముతారని వెళ్దాం రండి అంటే అప్పుడు తోమ అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదము అని తన తోడి శిష్యులతో చెప్పాను. అబ్బాయి రే, మిగతా 11 మంది ఏడురా, ఏడి పేతురు వీళ్ళంతా రే మనం కూడా చచ్చిపోతాం, రండి చచ్చిపోదాం అంటున్నాడు. వినాలి. ఎందుకు ఈ మాట అన్నాడు మీకు అర్థం కావాలి. లాజరు చచ్చిపోయాడు మనం కూడా చచ్చిపోదామని అనడం లేదు, ఆ మాటకు కాదు. మీకు ఈ మాట ఎందుకన్నాడో కొద్దిగా పైకి వెళ్తే అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వ వచనం చదవండి. ఇదే 11వ అధ్యాయం యోహాను సువార్త 7వ వచనం. అటు పిమ్మట ఆయన యోదయ్యకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా, యేసుప్రభు అన్నాడు శిష్యులని, అప్పటి వరకు అద్భుతాలు బోల్డ్ చేసేసాడు, శిష్యుల్ని పిలిచి అన్నాడు యోదయ్య వెళ్దామా అని అన్నాడు. వెళ్ళాలి అని అన్నాడు, వెళ్దామా కాదు. అప్పుడు శిష్యులు ఏమన్నారు చూడండి. ఆయన శిష్యులు అన్నారు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టి రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనని అడిగిరి. యోదయాకి వెళ్దామంటున్నావు, వాళ్ళు ఎలా ఉన్నారు? రాళ్లతో నిన్ను కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకని? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నావు, నేను తప్ప వేరే మార్గం లేదంటున్నావు. రాళ్లతో నిన్ను యూదులు కొట్టేస్తానికి సిద్ధంగా ఉన్నారు, నువ్వు యోదయ వెళ్తావా అని అన్నాడు. 7వ వచనంలో జరిగిందా డిస్కషను? ఈ డిస్కషన్ అంతా మనోడు మనసులో పెట్టుకుని మౌనంగా ఆలోచిస్తున్నాడు. యేసుప్రభు యోదయ వెళ్తే మనల్ని యేసుప్రభుని చంపేస్తారు, ఆటోమేటిక్గా కూడా ఉన్న మన 12 మందిని చంపేస్తారు. ఒరే రండి వెళ్దాం, మనం కూడా చచ్చిపోతాం రండి అంటే తోమ యొక్క ఉద్దేశం ఏంటి? యోదయలో యేసుప్రభుని రాళ్లతో కొట్టి. నేను అంటాను ఇక్కడ, యేసుప్రభుని తోమ ఎంత ప్రేమించాడంటే తన ప్రాణం యేసుతో కలిసి పెట్టేసి అంత ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోదయ దేశంలో రాళ్లతో కొట్టి చంపేస్తారు కాబట్టి ఏమనాలి? అవి కడుపున పోచేస్తుంది. ప్రభా యోదయ ఎల్లొచ్చేస్తారండి మీరు, రే మీ 11 మందిని యేసుప్రభు ఎల్లొచ్చేయండి, కడుపు నొప్పి వచ్చేస్తుంది, బాగలేదండి బాబా, నీరసం వచ్చేసింది, మీరు వెళ్ళరండి అనాలి. కానీ తోమాలా అనలేదు. ఏమన్నాడో తెలుసా? నేను వస్తాను, రే మీరు కూడా రండి, చచ్చిపోదాం యేసుతో అని యేసు ప్రభుని ప్రేమించినంత, ప్రాణం పెట్టడానికి కూడా ఇష్టపడిన అంత శిష్యుడు తోమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా అంటున్నాను, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మనం ప్రేమిస్తున్నాం, కానీ
మన ప్రేమ ఆయన నుండి అనేకమైన దీవెనలు పొందడానికైనా లేదా ఆయన కోసం కొంతమందిని సంపాదించడానిక? దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభుని ప్రేమిస్తున్నాం మనం. పేతురుని అడిగాడు, పేతురు నువ్వు ప్రేమిస్తావా నన్ను? పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు అన్నట్టు, అయ్యి బాబు నన్ను అడుగుతావేంటయ్యా, నన్ను అడుగుతావేంటి, నిన్ను ప్రేమిస్తున్నాను. నీవు నన్ను ఎరుగను అనకముందే 3 సార్లు ఆ పందెం కోడి కూసింది. కానీ తోమా నేను చచ్చిపోదామరా రండిరా అని చెప్పి శిష్యులందరినీ తోడబెట్టుకుని వెళ్ళాడు. అక్కడికి యేసు ప్రభు కూడా వెళ్ళిన తర్వాత అద్భుతం జరిగింది. చనిపోయిన లాజరు తిరిగి లేచాడు. చనిపోయిన లాజరు తిరిగి లేచాడు. అక్కడ అద్భుతం చూశాడు. యేసు ప్రభు కూడా వస్తే ప్రాణం పెట్టక్కర్లేదని తోమాకు అర్థమైపోయింది. యేసు ప్రభు కూడా వస్తే ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలడని చెప్పి యేసు ప్రభు గురించి అర్థమైంది తోమాకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చనిపోయిన లాజరును తిరిగి లేపిన సంఘటన చూసి తోమా బలమైనటువంటి విశ్వాసిగా మారిపోయాడు. నేనంటాను, తోమా యొక్క అదే తోమా మన భారతదేశం వచ్చాడు. మన తోమా గారు మనవాడు యేసు ప్రభుని ప్రేమించాడు. ప్రాణం పోయినా యేసు ప్రభుని ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది అంటారు, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? చచ్చేటంత ఇష్టం. వట్టిదే చచ్చేటంత ఇష్టం. నిజమేనా? యేసు ప్రభుని తోమా చచ్చేటంత ఇష్టపడ్డాడు. తోమాను కూడా యేసు ప్రభు చచ్చేటంత ఇష్టపడ్డాడు. అందుకనే తోమా కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి తోమా అని పరిశుద్ధాత్మదేవుడు భారతదేశం నడిపించాడు. ఇప్పుడు చెప్పండి, భారతదేశాన్ని యేసయ్య ప్రేమించాడా లేదా? భారతీయ ప్రజలందరినీ నా యేసయ్య ప్రేమించాడన్నది వాస్తవం. తన 12 మంది శిష్యుల్లో ఒక్కడైనటువంటి తోమాని ప్రేమించి పరిశుద్ధాత్మ ద్వారా భారతదేశానికి పంపించి తన సత్య సువార్తను ప్రకటించాడు. భారతీయ ప్రజల్ని నేను ప్రకటిస్తున్న యేసయ్య ప్రేమించాడన్నమాట వాస్తవమైన మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటి, తోమా యేసు ప్రభుని చచ్చేటంత ప్రేమించాడు. అవునా? మనం తోమా గురించి 2-3 విషయాలు నేను చెప్తాను ఈరోజు. ఒకటి, యేసు ప్రభుని తోమా చచ్చేటంత ప్రేమించాడు. చెప్పండి, నేను కూడా యేసు ప్రభుని చచ్చేటంత అంటే చచ్చేటంత ఇష్టం, చచ్చిపోయినంత ఇష్టం. నే బ్రతుకాలేనయ్యా, ఏంటది? నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. అన్ని అబద్ధాలే మనం పాడి. ఒక పాస్టర్ గారు అన్నారు, క్రైస్తవులు అబద్ధాలు మాట్లాడరు, అబద్ధాలు చెప్పరు, అబద్ధాలు పాడతారన్నాడు. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నిజమా? అయితే పాడండి. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే నుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. టిఫిన్లు తినలేదండి? స్వరం విప్పండి, గొంతు విప్పండి.
గొంతు విప్పండి, గొంతు విప్పి ప్రశాంతంగా పాడండి. నేను ఉండలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా అనేది చెప్పండి ప్రభుతో. నాతో చెప్తున్నారా? మీరు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారా? లేదు కదా, ప్రభుతో చెప్తున్నా మీ మాట. చెప్పండి, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా. ఓహో రాజా, నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా, నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. తోమా యేసు ప్రభుని చచ్చేటంత ఇష్టపడ్డాడు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ టూ మరొక విషయం చెప్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యేసు ప్రభువారు ఒక చక్కని మాట చెప్పారు. ఏ మాట అంటే అది 14వ అధ్యాయము 6వ వచనం. 14వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు, నేనే మార్గము సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాడు. యేసు ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ ఎవరికో తెలుసా? మన తోమాకి. భారతీయ ప్రజలు ఇప్పుడు ఈ మాట దగ్గరే అబ్జెక్షన్ పెడుతున్నారు. యేసు ప్రభు కూడా దేవుడు అంటే మాకేం అబ్జెక్షన్ లేదు. యేసు ప్రభువే దేవుడంటేనే అబ్జెక్షన్. ఎవరితో చెప్పాడు ఈ మాట తెలుసా? తోమాతో చెప్పాడు ఈ మాట. చూడండి, ఆయన శిష్యులందరినీ కూర్చోబెట్టి ఒక్కొక్కసారి శిష్యులందరినీ కూర్చోబెట్టి మాట్లాడేవాడు కదండి. యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నాడు. 14వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. మీ హృదయమును కలవరపడనీయకుడి. ఇలా చూడండి, యేసు ప్రభు కొంతకాలంలో చనిపోయి పరలోక రాజ్యం వెళ్ళిపోవాలని యేసు ప్రభుకు తెలుసు. బిడ్డలను అలా పిలిచి అంటున్నాడు, ఈ అమాయకులు పాపం, వీళ్ళు ఇల్లు వాకిలి, వీళ్ళు పనులు అన్నీ మానేసి నాకు కూడా వచ్చేసరే ఈ పిచ్చాళ్ళు. నేనంటే ఇంత ఇష్టం వీళ్ళకి. అసలు నేను లేకపోతే వీళ్ళు తట్టుకోగలరా? వీళ్ళు ఉండగలరా? నేను కొన్ని రోజులు వీళ్ళకి కనిపించకపోతే బెంగట్టేసుకోరా, ఉండగలరా? యేసు ప్రభు కనిపించి యేసు ప్రభు మనసులో బాధ వచ్చి అన్నాడు, మీ హృదయాల్ని కలవరపడనివ్వద్దు. మీ హృదయాలు కలవరపడిపోతాయేమో, కలవర పెట్టుకోకండి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి, నన్ను నమ్మండి. మీరు బెంగ పెట్టుకోవద్దు, హృదయాలను కలవరపడనియొద్దు. ఎందుకో తెలుసా? నా తండ్రి అంట అనేక నివాసాలు ఉన్నాయి. లేని ఎడల మీతో చెప్తాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. డాడీ నేను వస్తాను. డాడీ అంటాడు, లేదురా నీకు బొమ్మ తెస్తాను. ఏం బొమ్మ తెస్తావు? లారీ బొమ్మ తెస్తాను. అయితే వెళ్ళు. బొమ్మ తెస్తావా? యేసు ప్రభు అన్నాడు శిష్యులతోటి, నేను వెళ్తున్నాను, మీరు బెంగ పెట్టుకోకండి. ఎందుకు వెళ్తున్నానో తెలుసా? మీకోసమే వెళ్తున్నాను, పరలోకంలో మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను అని చెప్పి శిష్యులతో చెప్తుంటే తోమా ఆ మాటలన్నీ వింటున్నాడు శ్రద్ధగా. మీకులాగానే శ్రద్ధగా కూర్చుని యేసయ్య మాటలు వింటున్నాడు. వింటున్నప్పుడు నేను మీకు వెళ్ళి స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోతాను. మీరు నన్ను విడిచిపెట్టి ఉండలేరు, మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఉండలేను. నా దగ్గరే మిమ్మల్ని ఉంచుకోవడానికి తీసుకెళ్ళిపోతాను, స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నానని చెప్పి యేసయ్య
చెప్పి అన్నాడు. చూడండి 4వ వచనం, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియదు, తెలిస్తే మీరు వచ్చేస్తారు కదండి. విడిచిపెట్టరు వీళ్ళు, కొండెక్కితే వెళ్ళిపోతున్నారు, కొండెక్కేస్తున్నారు. యోదయ వెళ్తే చంపేస్తారని తెలిసినా కానీ యోదయ వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళే స్థలానికి మీకు దారి తెలియదు, బెంగెట్టుకోకండి. చూసారు ఎంత బాగా జాగ్రత్తలు చెప్తున్నాడో, ఎంత ఎంత ప్రేమ, ఎంత అనురాగం కురిపిస్తున్నాడు యేసయ్య. చూడండి, నేను వెళుతున్న స్థలమునకు మార్గం మీకు తెలియదని చెప్పాను. అందుకు వెంటనే మన తోమా అంటున్నాడు. ఇప్పుడు తోమా అంటున్నాడు, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడిగాడు. తోమా అడిగినటువంటి ప్రశ్నకే ప్రపంచంలో ఈరోజు అత్యంత అద్భుతమైనటువంటి ఐ యామ్ ది వే, ఐ యామ్ ది లైఫ్, ఐ యామ్ ద ట్రూత్ అని చెప్పి, ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద లైఫ్ అని చెప్పి యేసు అన్న మాట స్థిరపరచబడింది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పి యేసయ్య చెప్పిన మాట స్థిరపరచబడింది. ఎవరి ప్రశ్నకు ఆన్సర్ వచ్చిందో తెలుసా? ఇది మన తోమా అడిగిన ప్రశ్నకి. యేసయ్య ఆ మార్గం ఏది, దారి చెప్పవా? మీకు ఒక విషయం చెప్తాను, ఇక ముగించేస్తున్నాను. కారులో వెళ్తూ ఉంటాం, గూగుల్లో పెట్టుకుంటాం మనం ఏ స్థలం వెళ్ళాలో. గూగుల్ అమ్మ ఒక్కోసారి మనల్ని మోసం చేసేద్ది. గూగుల్ అమ్మని కనుక నమ్ముకుని, గూగుల్ అమ్మ అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? కంగారు పడుతున్నారు. ఫోన్లోని మనం వెళ్ళుకునే చోట మనం ఎక్కడికి వెళ్ళాలో అది పెట్టుకుంటాం అన్నమాట. గూగుల్లో వెనక్కి తిరగండి, ముందుకు తిరగండి, పక్కకు తిరగండి, కుడివైపుకి ఎడం వైపుకి తిన్నగా వెళ్ళిపోండి, ఇలా చెప్పుద్ది. గూగుల్ పెట్టుకుని వెళ్తే ఒక్కోసారి మోసపోతాం. అద్దం దించి అండి పలానా చోటకి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలండి అని అన్నామనుకోండి, కొంతమంది అరుగు మీద కూర్చునే అదిగో ముందుకెళ్ళి అడుగు, ముందుకెళ్ళి అలా ముందుకెళ్ళి అడిగితే ఈయన్ని మనం ఎందుకు అడుగుతాం? కూర్చునే కాలు పెంచి కాలు తీయకుండా కూర్చుని అలా చెయ్యి కూడా కాస్తంత బద్ధకంగా చెయ్యెత్తి అదిగో ముందుకెళ్ళి అడుగు అంటాడు. కొంతమంది ఎలా చెప్తారో తెలుసా? కారు దగ్గరికి తొందరగా వచ్చేసి, ఏమండి స్ట్రైట్గా వెళ్ళండి, కొద్ది దూరం వెళ్ళిన తర్వాత రైట్కి తీసుకుని లెఫ్ట్కి తీసుకుని స్ట్రైట్గా వెళ్ళి ముందు మళ్ళీ వెనక్కి తిరిగి ముందుకెళ్ళండి, డౌట్ వస్తే నా ఫోన్ నెంబర్ ఇస్తాను చెయ్యండి అలా చెప్తాడు. కొంతమంది ఎలా వస్తారో తెలుసా? అక్కడికి వెళ్ళాలండి, రండి నేను తీసుకెళ్తాను, కారు ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. రకరకాల ప్రజలు ఉంటారు. తోమా గారు యేసు ప్రభుని పరలోకం వెళ్ళాలయ్యా అని అడిగాడు. దారి తెలియదయ్యా, ఎలాగెళ్ళాలంటే అప్పుడు యేసయ్య అన్నాడు, నేనే ఆ మార్గాన్ని. హల్లెలూయా. మీరు మరొక మార్గంలో వెళ్తే పరలోకం వెళ్ళరు, నేనే మార్గాన్ని. ఎంత మంచి GPS అండి ఇది. యేసు ప్రభువే మార్గమని చెప్పించినటువంటి యేసు ప్రభుతోటి ఆ సమాధానం వచ్చేటట్లుగా ప్రశ్న అడిగింది మన తోమా, మన భారతదేశానికి సంబంధించిన తోమా. హల్లెలూయా. మీకు తోమా అంటే ఇష్టం లేదా? ఇప్పుడు పరలోకి వెళ్ళిన తర్వాత తోమాకి షేక్ హ్యాండ్ ఇస్తారా? పరలోకి వెళ్ళిన తర్వాత తోమా గారిని కలుస్తారా? పరలోకి వెళ్ళిన తర్వాత తోమా గారితో మాట్లాడాలని ఉందా? యేసు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి తోమా భారతదేశాన్ని ప్రేమించాడు. ఇక్కడేదో బంగారపు గనులు తీసుకుపోవడానికి రాలేదు, బంగారం కంటే విలువైన దేవుని మాటలు ప్రకటించడానికి వచ్చాడు. విలువైనటువంటి దేవుని సత్య సువార్తను ప్రకటించడానికి వచ్చాడు తోమా గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా టైం అయిపోయింది, ముగించేనా? ఇంకొక మాట చెప్పనా? మీరు వాస్తవానికి ఒక అరగంట లేటుగా వచ్చారు. మొహమాటం ఎందుకు? ఒక అరగంట లేటుగా పంపే హక్కు నాకు ఉంది. కానీ ముగించేస్తాను.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో మాట ఉంది, అందులోకి దిగామంటే కనీసం అరగంట పట్టేస్తుంది. ఎప్పుడన్నా చెప్పుకుందాం. ప్రస్తుతానికి 2 విషయాలు చెప్పాను. ఏమంటే చెప్పండి, తోమాకి యేసు ప్రభు అంటే చచ్చేటంత ఇష్టం. వాడుక పదాల్లో చెప్దాం, చచ్చేటంత ఇష్టం యేసు ప్రభు అంటే. ఆయన అడుగుతాను నేను, నిన్నంటే నీకు ఇష్టమేనారా అంటాను. దానియేలు గారు కూడా అడుగుతారు ఆ అమ్మాయిని, నేనంటే నీకు ఇష్టమేనా అడుగుతారు. ఇష్టమే అని అన్నాడు అనుకో, పక్క వాళ్ళు ఇంకెలా చూస్తారు, చూసావా నేనంటే ఇష్టం అంట అన్నట్టు. ఏమండే నిజమా కాదా? కోపంగా ఉన్నప్పుడు నువ్వంటే ఇష్టం లేదు, మా అమ్మ అంటే ఇష్టం అన్నదనుకో, బాధ వచ్చేస్తుంది. ఇక్కడ తోమా నువ్వంటే చచ్చేటంత ఇష్టం అని అనగానే యేసు ప్రభు మిగిలిన శిష్యుల వైపు ఎలా చూసుంటాడు. నువ్వు కనుక ఈరోజు యేసయ్యా నువ్వంటే నాకు ఇష్టమయ్యా, చాలా ఇష్టం, చచ్చిపోయేంత ఇష్టం అని అన్నావనుకో, దూతల ముందు యేసయ్యా ఎంత సంతోషపడిపోతాడో. అంతేకాదు, మరొక మాట చెప్పాను, యేసయ్యని నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అనే మాట ప్రశ్న అడిగి సమాధానాన్ని రాబట్టినటువంటి వ్యక్తి తోమా. ఆయన సత్యము, ఆయన జీవము, అంతేకాదు ఆయనే మార్గము. ఎక్కడికంటే పరలోకానికి. దేవునికి స్తోత్రం. దారి తెలీదు, దారి చెప్పు అని అంటే నేనే మార్గం అని చెప్పినటువంటి యేసయ్యని ఆరాధిస్తున్నాం. ఈ 2 విషయాలు నేను మీకు చెప్పాను. 3వ విషయం ఎప్పుడైనా చెప్తాను. దేవుని చిత్తమైతే మోకరించండి, దయచేసి ప్రార్థన చేయండి.